హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు హాట్ టాపిక్గా ఉన్నారు. భారత జట్టుతో పాటు ఐపీఎల్లో అద్భుతమైన విజయాలు కూడా అందించారు. అయితే 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో వీరిద్దరిలో రియల్ కింగ్ ఎవరో తెలుసా? ఫ్రెండ్స్, మీరు ఎవరనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అయితే ఇటీవల రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించారు. దీంతో ఈ ఇద్దరు స్టార్ ప్లేయర్లు సోషల్ మీడియాలో చాలా చర్చనీయ అంశంగా మారారు. ఎందుకంటే భారత జట్టు కోసం అనేకమైన అద్భుత ఇన్నింగ్స్లు ఆడారు. టీమిండియాకు అనేక విజయాలు కూడా అందించారు. అయితే ఇంకొంతకాలం ఆడతారని అందరూ భావించారు. కానీ రిటైర్మెంట్తో ఇద్దరు స్టార్లు షాక్ ఇచ్చారు. అయితే ప్రస్తుతం ఇద్దరు స్టార్ ప్లేయర్లు కూడా ఐపీఎల్లో ఆడుతున్నారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు భారత జట్టు తరఫున టీ20 టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించారు. అయితే వన్డేలో కొనసాగుతున్నారు. అలాగే ఇండియన్ ప్రీమియర్ లీగ్లో కూడా ఆడుతున్నారు. ఇక విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ఐపీఎల్లో 2008 నుండి ఆడుతున్నారు. విరాట్ 18 ఏళ్లుగా ఆర్సీబీకి ట్రోఫీని అందించడానికి పోరాటం చేస్తుండగా రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్కు 5 సార్లు ఛాంపియన్గా నిలబెట్టాడు. టీ20 క్రికెట్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరు అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనలు చేశారు. ఇద్దరు తమ జట్లకు అనేక కీలక మ్యాచ్లను గెలిపించారు. అయితే ఐపీఎల్లో మరి కింగ్ ఎవరు? ఇక రోహిత్ శర్మ ఐపీఎల్ ప్రదర్శన ఎలా ఉందో చూద్దాం. రోహిత్ శర్మ డెక్కన్ చార్జర్స్, ముంబై ఇండియన్స్ తరపున ఐపీఎల్లో ఆడాడు. ఇప్పటి వరకు 228 మ్యాచ్లలో 29.73 సగటుతో 6,928 పరుగులు చేశాడు. అతని అత్యధిక వ్యక్తిగత స్కోర్ 112 పరుగులు. ఇక విరాట్ కోహ్లీ ఐపీఎల్ ప్రదర్శన ఎలా ఉందో చూద్దాం. విరాట్ కోహ్లీ ఐపీఎల్ ప్రారంభం నుండి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరపున ఆడుతున్నాడు. ఆర్సీబీ తరపున కోహ్లీ ఇప్పటి వరకు 263 మ్యాచ్లు ఆడి 39.57 సగటుతో 8,509 పరుగులు చేశాడు. అతని అత్యధిక వ్యక్తిగత స్కోర్ 113 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఇక రోహిత్ శర్మ ఐపీఎల్ సెంచర్ల రికార్డును చూస్తే రోహిత్ శర్మ ఐపీఎల్లో 2 సెంచర్లు సాధించాడు. అలాగే 46 హాఫ్ సెంచర్లు కొట్టాడు. రోహిత్ బ్యాట్ నుండి 297 సిక్స్లు కూడా బాదాడు. ఇక విరాట్ కోహ్లీ ఐపీఎల్ సెంచర్ల రికార్డును చూసినట్లయితే విరాట్ కోహ్లీ ఐపీఎల్లో 8 సెంచర్లు సాధించాడు. 62 హాఫ్ సెంచర్లు కొట్టాడు. అతడి బ్యాట్ నుండి 290 సిక్స్లు బాదాడు. ఐపీఎల్లో అత్యధిక పరుగులు, సెంచర్ల రికార్డులు విరాట్ కోహ్లీ పేరిట ఉన్నాయి. మొత్తంగా రోహిత్, విరాట్ ప్రదర్శనలు గమనిస్తే కోహ్లీనే ఐపీఎల్ కింగ్ అని చెప్పవచ్చు. ఫ్రెండ్స్, మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.